రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి పోలింగ్ని దృష్టిలో పెట్టుకొని పోలింగ్ సమయంలో జరిగినటువంటి సంఘటనలు, పోలింగ్ సమయంలో జరిగిన కొన్ని అవకతవకలు, పోలీస్ ఫెయిల్యూర్ని ఎలక్షన్ కమిషన్ గారికి వివరించడం కోసం, కొన్ని రిప్రజెంటేషన్స్ ఇవ్వడం కోసం వారి దగ్గరికి రావడం జరిగింది. ఇప్పుడు అఫ్కోర్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్న మొత్తం అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా ఎన్నికల కమిషన్ ఆధీనంలోకి వెళ్తుంది ప్రజాస్వామ్యంలో. కాబట్టి ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకే ఎన్నికల సమయంలో కలెక్టర్స్ కానీ, ఎస్పీస్ కానీ, కీలకమైన అధికారులందరూ కూడా వారి ఆదేశాలను పాటిస్తూ ముందుకు వెళ్తూ ఉంటారు. నిన్న జరిగినటువంటి కొన్ని సంఘటనలు చూసినప్పుడు నిజంగా చాలా బాధేసిందని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఎన్నికల కమిషన్ వారు చాలామంది అధికారులను మార్చారు. డీజీపీని మార్చారు, ఎస్పీలను కొంతమందిని మార్చారు, ఐఏఎస్ అధికారులను కొంతమంది మార్చారు. దే హ్యావ్ టేకెన్ డెసిషన్, ఈజ్ ఎ గుడ్ డెసిషన్ అనే మేమందరం భావించాం. ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్నప్పుడు అదే ప్రభుత్వం అభ్యర్థులు కంటెస్ట్ చేస్తున్నారు కాబట్టి అంతకుముందు అధికారులు ఆ ప్రభుత్వం వైపు ఏదన్నా సానుకూలంగా ఉంటారనుకునో, లేకపోతే మా ప్రత్యర్థులు ఇచ్చినటువంటి కంప్లైంట్స్ మేరకు విచారణ చేసి మార్చారు అని అనుకున్నాం. దేనికోసం మారుస్తారు? ఒక మంచి అడ్మినిస్ట్రేషన్ ఉండాలని, లా అండ్ ఆర్డర్ అద్భుతంగా జరగాలి ఎన్నికల సమయంలో అని, ఎక్కడ పక్షపాత దూరం లేకోకుండా జరగాలనేటువంటి ఉద్దేశంతో ఎన్నికల కమిషన్ మారుస్తుంది అనేటువంటి భావంతో మేము అందరం కూడా ఉన్నాం, సహకరించాం, జరిగింది. నిజంగా ముఖ్యంగా పల్నాడు జిల్లాలో, పల్నాడు నర్సాపేట నియోజకవర్గంలో చాలా కీన్గా మేము అబ్జర్వ్ చేసుకున్నాం. ఎందుకంటే నేను కూడా అభ్యర్థిని కాబట్టి, మంత్రిని కాబట్టి చాలా దారుణమైనటువంటి సంఘటనలు చవి చూసాం. బహుశా పల్నాడు కొద్దిగా రఫ్గా ఉండే ఏరియాని చరిత్రలో చూస్తే ఇంతవరకు ఎప్పుడూ కూడా ఇన్ని ఎన్నికలు జరిగాయి, ఎప్పుడు కూడా ఇంత అధ్వాన్నంగా, ఇంతగా పోలీస్ ఫెయిల్యూర్ ఎప్పుడూ లేదు అంటే ఆశ్చర్యం కలుగుతూ ఉంది. అనేక సంఘటనలు జరిగాయి, అనేక గందరగోళాలు జరిగాయి. కొన్ని బూతుల్ని ఆక్రమించుకుంటే పోలీస్ కంప్లైంట్ చేస్తే పోలీసులు అటెండ్ కానటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. నాకైతే ఒక ఆశ్చర్యకరమైనటువంటి విషయం నాకు జరిగింది. 1 గంటకి పోలీసు వారు నాకు ఫోన్ చేసి అభ్యర్థులు ఎవరూ తిరగడానికి వీల్లేదు, విఐపీస్ ఎవరూ తిరగడానికి వీల్లేదు, హౌస్ అరెస్ట్ చేయమన్నారు, ఇది ఎలక్షన్ కమిషన్ ఆదేశం అన్నారు. నేను ఎమ్మటే ఎస్పీ గారికి ఫోన్ చేశాను, బిందు మాధవ్ గారికి. ఎస్ సార్, మాకు ఎన్నికల కమిషన్ ఆధీనంలో ఇచ్చింది అంటే నేను నకిరికల్లో ఉన్నానండి అన్నా. అయితే మీరు ఇంటికి వెళ్ళిపోండి సార్, అక్కడి నుంచి మీరు కదలటానికి వీల్లేదు అన్నారు. నేను ఇంటికి వెళ్ళిపోయి ఇంటికాడ కూర్చున్నా. నాకు ఫోన్లు వచ్చినాయి. నా ప్రత్యర్థి 2 చోట్ల 3 చోట్ల తిరుగుతూ ఉన్నాడు. వాట్ ఈస్ దిస్? నాకేమో చెప్పారు, నేనేమో హౌస్ అరెస్ట్ వాళ్ళు చేయకోకుండా ఇంట్లో కూర్చున్నాను. నా ప్రత్యర్థి ఏమో అన్ని చోట్లకి తిరుగుతున్నటువంటి సందర్భాన్ని చూస్తే ఏమనుకోవాలి అంటున్నా. ఇది పొరపాట లేకపోతే కావాలని చేశారా? ఆ కీలక సమయంలో, ఆ 12 గంటల వ్యవధిలో నన్నేమో తిరగొద్దన్నారు, నా ప్రత్యర్థి ఏమో తిరుగుతూ ఉన్నాడు. ఈ మే టేక్ అడ్వాంటేజ్. ఏంటిది? వాట్ ఈస్ దిస్? దీనికి సమాధానం చెప్పాలి. నేను